రేపు నీ వాళ్ళు కూడా అంటారు, ఆ అమ్మాయి ఒట్టి పనికిమాలింది అనుకున్నాను, వాడు ఒట్టి పనికిమాలను అనుకున్నాను, అసలు వాడిది సాధించడం ఏందో నాకు అర్థం కావటల్లా. సోదోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నంబర్ 1లో వచ్చేది వీడే. వీడిది సాధించడం ఏందో నాకు అర్థం కావట్లా, ఏమిది సాధించడం ఏందో అనే మాటలు మాట్లాడకపోతే అప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధమైన కృప నీకు ఇవ్వకపోతే అడుగు, ఇస్తాడు, చేస్తాడు. నాకు తెలిసి ఏలియాబు ఏడుచుకుంటూ పోయి ఉంటాడు. పక్కన వాళ్ళకి చెప్పుంటాడు, ఆడు నేను వాడిని మాటలతో బాధ పెట్టానులే, బావా మీ వాడు గెలిచాడు వస్తున్నాడు, నీకెళ్ళేది వస్తున్నాడు, నేను రానులే, వాడిని మాటలతో బాధ పెట్టాలి. యోసేపును గుర్తుపట్టింది అన్నలు ముందు పారిపోయినట్టు ఎడంగా నిలబడతారు పోయి. యోసేపే వెళ్ళి వాళ్ళని వాటేసుకుంటాడు. అన్నలారా భయపడకండి, నేను మీకు హాని చేయను, మీరేదో తెలిసి తెలియక నాకు కీడి చేద్దాం అనుకున్నారు కానీ అది నా మేలుకి, మన మేలుకి దేవుడు చేశాడు. రండి నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను అని వాళ్ళని యోసేపే దగ్గర తీసుకున్నట్టు నాకు తెలిసి దావీదు పోయి ఉంటాడు. అన్న ఉంటాడు, పెద్దన్నా నా గర్వం, నా చెడుతనం ఇదిగో అంటే అలాగును పట్టుకొని కౌగిలించుకొని ఎంత సంతోషపడి ఉంటాడో. నిన్ను అర్థం చేసుకోలేకపోయారా దావీదు? నువ్వే గ్రేట్, పోరా నువ్వే గ్రేట్. దేవుడు మామూలుడు కాదురా మన దేవుడు. మమ్మల్ని అందరినీ పక్కన నిలబెట్టి నీ మీద తైలం పోసినప్పుడు కుళ్ళుకున్నాం కానీ ఉందిరా నీ దగ్గర దేవుడు, నీకు తోడై ఉన్నాడు రా, నిజంగా నీ హృదయం నచ్చిందిరా దేవునికి దావీదు అని పట్టుకొని తమ్ముడిని ఎంత ఆనందపడి ఉంటాడు, ఎంత సంతోషపడి ఉంటాడు. బిడదారా మన జీవితాలు కూడా అలాంటి అనుభవాలు చూసే రోజు వస్తుంది. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు న్యాయవంతుడు. మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే సాయం, చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. బాధపడద్దు, కలత చెందొద్దు, కృంగిపోవద్దు, ధైర్యం విడవద్దు. దేవుని దృష్టితో చూడు, దేవుని దృష్టిలో క్రమంగా నడుచుకో. విజయం నీదే, జయము నీదే, నా దేవుని హస్తం నీకు తోడై ఉంటది. నవ్విన వాళ్ళందరూ ఘనపరిచే రోజు వస్తుంది. కృప మనందరికీ తోడై ఉండును గాక. బిడ్డలారా రండి మోకాళ్ళ మీదకి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, ఈ రోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలంటూ యేసయ్య పాదాలు పట్టుకుందాం. రండి, దేవుడు మనల్ని ధైర్యపరిచాడు, దేవుడు ప్రోత్సహించాడు, ఓదార్చాడు. నేను నీకు తోడై ఉన్నానని నీ వారు తెలుసుకునేటట్టు చేస్తానంటున్నాడు నా దేవుడు.